కర్ణాటక గడియారం కథలు విన్నాం చూసాం. కానీ మన దగ్గర కూడా ఇలాంటి వాచ్ఫుల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కథలుగా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. బట్ కర్ణాటక అంత కంపు ఉండదు. మన దగ్గర టిక్ టిక్ బాంబులు పేలినట్టుగా ఉండనట్టుగా కనిపించనట్టుగా అలా మెరుపులా వచ్చి మాయమైపోతూ ఉంటాయి. ఇంతకు మన దగ్గర గడియారం గంట సౌండ్ ఎప్పుడు వినిపించిందో తెలుసా? ఒకప్పుడంటే వాచీలతో పెద్ద పేచీ ఉండేది కాదు. ఎందుకంటే టైం కోసమే గోడ మీద గడియారమైనా చేతికి వాచి అయినా కాకుంటే ఉన్నోళ్ళు ఊరికే ఉండరు కదా, కాస్త బంగారం గింగారం కలిపి సింగారించుకునేవాళ్ళు. ఇంకాస్త సౌండ్ వాచ్ అయితే రీసౌండ్ కోసం వజ్రాలు గిజ్రాలు గట్రా పొదిగించి స్టేటస్ సింబల్ గా పోజులు కొట్టేటోళ్ళు. అయితే మన లీడర్లు వాచీలపై పెద్దగా మోజుపడినట్టు చరిత్రలో ఎక్కడా దాఖలాలు లేవు. అక్కడక్కడ కంట్లో నలుసులా పంటి కింద రాయిలా వచ్చిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. పక్క రాష్ట్రంలోనే ఇన్ని గడియారపు గంటలు ఘనఘనా మోగుతుంటే ఆ సౌండ్ మనదాకా రాదా? మనము కూడా రీసౌండ్ చెయ్యాలన్న తపన సరదా గిరదా ఉండదా? ఆ సెగలో పుట్టిందే ఈ చిన్నపాటి గడియారపు కథ. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితకు గడియారపు ముళ్ళు గుచ్చుకుంది. కవిత వాచ్ ఖరీదు 25 లక్షలకు పైగానే అంటూ ఆమెపై ఆరోపణలు పుంఖాలుగా వచ్చాయి. పైగా అదే సమయంలో కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడం, విచారణ జరగడం, కొన్నాళ్లు జైల్లోనే గడపడం కూడా జరిగింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు టీవీ9 వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కవిత. వాచ్ ఖరీదైనదే అని ఒప్పుకుంటూనే అది తన భర్త ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకొచ్చారు. 20 లక్షల గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాచ్ గిఫ్ట్ ఏంది? నేను కొనుక్కున్నా, భలే ఉన్నారు. 20 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కుంటారా? ఎప్పుడైనా పెళ్లి రోజు, వ్యాలంటైన్స్ డే రోజు 50,000 రూపాయలు పెట్టి వాచ్ కొనుక్కోవాలంటే ఎందుకు కొనుక్కోండి? డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కదా. డబ్బు సంపాదించాలి, చెమటోడు సరే కష్టపడాలి, వస్తాయి డబ్బులు. లెజిటిమేట్ మార్గాల్లో కూడా వస్తాయి. అరవింద్ లాంటి వాళ్ళకి ఏంటంటే టికెట్లు అమ్ముకొని పైసలు తీసుకున్న బ్యాచ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా, కాబట్టి వాళ్ళకు తెలియదు పాపం ఎట్లా కష్టపడాలి, ఏం చేయాలని. కష్టపడితే తప్పకుండా డబ్బులు వస్తాయి. కవిత ఇచ్చిన క్లారిటీకి ఎంతమంది ఓకే చెప్పారో కానీ వాచ్ పై మాత్రం కొన్నాళ్లు చర్చ జరిగింది. అంతవరకు తెలియని వాళ్లకు కూడా ఆ విషయం తెలిసి అవునా 25 లక్షలు ఖరీదు చేసే వాచ్ అటగా అంటూ గుసగుసలాడుకున్న పరిస్థితి. కవితనే కాదు, మంత్రి పొంగులేటి కుటుంబం పైన టిక్ టిక్ బాంబులు చాలా గట్టిగానే పడ్డాయి. పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి ఖరీదైన ఫిలిప్ బ్రిగేడ్ బ్రాండ్ వాచ్లను ఆర్డర్ చేశారు అన్న ఆరోపణలతో చెన్నై కస్టమ్స్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్నాడు. స్మగ్లర్ ముబిన్ ద్వారా వాచ్లను ఆర్డర్ చేసినట్టుగా హర్షారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. లగ్జరీ వాచ్ల విలువ సుమారు 1,75,00,000 వరకు ఉంటాయట. ఇలా మన రాష్ట్రంలో సినిమా హీరోల కన్నా రాజకీయ నాయకులే ఫ్యాషన్ ఐకాన్లుగా మారిపోయారన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు వాచ్ అంటే టైం చూపించే ఐటమ్ కాదు, టైం మార్చే దిక్సూచిలా మారింది. ఇక తమిళనాడులోనూ గడియారం గంటలు బాగానే మోగాయి. తమిళనాడు బీజేపీ నేత కె అన్నామలైపై వాచ్ దిస్ లగ్జరీ వాచ్ అంటూ ఆయన ప్రత్యర్థులు నానారాద్ధాంతం చేశారు. 2021-22లో బెల్ అండ్ రాస్ రాఫెల్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ కొన్నారంటూ ఆయన ప్రత్యర్థులు నానాయాగి చేశారు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే వాచ్ కథలకు ఎండ్ కార్డే పడదు.